ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మరొక దినం ఇచ్చి ఈ దినం నాయన వాక్యపు ఎదురుకు తెచ్చినందుకు వందనాలు. మనిషి రొట్టె వల్ల కాదు కానీ తిన్నా ఈ శరీరం జీవిస్తుంది కానీ ఆత్మ జీవింపజేయుడు. మనిషి అనే ఆత్మ జీవించాలంటే నీ వాక్యం అవసరమని మరొకసారి గుర్తు చేసినందుకు వందనాలు. ఇదిగో నాయన ఈ దినాన్ని బ్రతికామంటే నాయన నీ ఆత్మ జీవిస్తేనే బ్రతుకుతున్నాం కనుక ఆ జీవము ఆయన నీ వల్ల కలిగిందని ఎరిగి నీ సన్నిధికి వచ్చే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి, నీ ఆత్మచేత ముద్రించండి నాయన. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసునివ్వండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కడపటి ఆదాములు ఇద్దరున్నారు బైబిల్లో. యేసుక్రీస్తును కూడా కడపటి ఆదాముగా అపోస్తుడైన పౌలు ద్వారా చెప్పబడ్డది. అపోస్తుడైన పౌలు క్రీస్తు మర్మాన్ని ఎరిగిన సంపూర్ణ పరిచారకుడు అనొచ్చు, అపోస్తులుడు అనొచ్చు. ఆఖరిగా వచ్చినప్పటికీ క్రీస్తు యొక్క మర్మము పూర్తిగా తెలియబడినటువంటి అపోస్తులుడు అయినటువంటి పౌలు. అందుకే 1 కొరింథీ 1:9 అంటాడు చూడండి. 1 కొరింథీ సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నామంటాడు. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాం 23లో అంటాడు. 1:23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. కనుక క్రీస్తులు కూడా ఇద్దరున్నారు. ఆదాములు ఎలాగ ఇద్దరున్నారో క్రీస్తులు కూడా ఇద్దరున్నారు. కనుక అది ఆత్మీయమైన సంగతులు గల వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి వాళ్ళు క్రీస్తును నమ్ముకుంటారు కానీ అసలు సిలువ వేయబడిన క్రీస్తును మనం నమ్ముకుంటున్నామా లేదా అది తెలుసుకోవాలి. అపోస్తుడైన పౌలు సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాను నేను అని అన్నాడంటే ఇంకో క్రీస్తు ఉన్నట్టే. ఆ క్రీస్తు గురించి తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఆదాములు ఇద్దరు. మొదటి ఆదాము, రెండవ ఆదాము. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము గురించి మనకందరికీ తెలిసిందే. కనుక దీని గురించి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45 ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి. కనుక ఆదాము అనే మనుష్యుడు మొదటి జీవించే ప్రాణి. మొదటి ఆదాము జీవించే ప్రాణి. ప్రాణము మాత్రమే జీవింపజేయటానికి మనకి శరీరం, ప్రాణము అనగా శరీరం మొత్తం చెప్పుకోవచ్చు. శరీరాన్ని ఇచ్చినటువంటి ఆదాము. ఇప్పుడు వరకు ప్రతి వారిలోను కూడా ఒకరి నుండి ఒకరికి అందరూ వాళ్ళలోని ఆదాములో నుంచే వచ్చాం. ఆదాము నుండే కలుగుతున్నాం. ప్రతి జాతి మనుష్యుడు ఆదాముగానే లెక్కబడతాడు. ఎక్కడంటే అపోస్తుల కార్యములు 17:24 26 మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆ ఒకడైనటువంటి ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడుములాడు కనుగొందురేమో అని కన్ను ఆ దేవుణ్ణి వెతకాలని నిర్ణయ కాలాన్ని, నివాస స్థల వాళ్ళ యొక్క నిర్ణయ కాలం అంటే ఆయుస్సు, నివాస స్థలము అంటే శరీరము. కనుక ఈ మర్మాలు బైబిల్లో చాలా గుప్తమైనటువంటి మర్మాలు. నివాస స్థలము అనగా మానవునికి ఇచ్చినటువంటి నివసించే స్థలము, శరీరము. ఈ శరీరాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. కనుక మొదటి మనుషుడు జీవించు ప్రాణి, జీవిస్తున్నటువంటి ప్రాణిగా మాత్రం
మాత్రమే ఉన్నాడు అతను. కనుక మొదటి బాణి, ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి బాణి 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13, 14 చూడండి. 11 నుంచి అది కాదు సరే, ఆ విషయం తర్వాత చెప్పుకుందాం. కనుక ఇక్కడైతే మొదటి ప్రాణి, మొదటి ఆదాము జీవించు ప్రాణి అంటాడు, జీవించు ప్రాణి అంటాడు. రెండవ మనుష్యుడు జీవింపజేయు ఆత్మ అంటాడు. జీవింపజేయు ఆత్మ అంటే ఆత్మను జీవింపజేసేదే రెండవ ఆదాము. ప్రాణాన్ని, శరీరాన్ని మరి శరీరములో జీవిస్తున్నది మొదటి ప్రాణి యొక్క ప్రాణము. కనుక శరీరము జీవించాలన్నా, ఆత్మ జీవించాలన్నా కడపటి ఆదాము అవసరమే. కానీ శరీరములో జీవిస్తున్నది మొట్టమొదటి మనుష్యుడైనటువంటి ఆదాము. కనుక శరీరములో జీవిస్తున్న ప్రతి వాడు ఆదాము పోలిక, ఆదాము గుర్తు. ఆదాముకు మనకు గుర్తు అయి ఉన్నాడు. మన శరీరానికి గుర్తు ఎవరంటే ఆదాము, మొదటి ఆదాము. ఆ మనుష్యుడు లాగే మనము మనుషులందరూ ఉన్నారు. కనుక ఇక్కడ కడపటి ఆదాము, రెండవ ఆదాము అన్నప్పుడు ఆయన జీవింపజేయు ఆత్మ ఆయన. అదే ప్రాణాన్ని కూడా ఆయనే జీవింపజేస్తాడు. కానీ ఆయన జీవింపజేస్తాడు, శరీరాన్ని జీవింపజేస్తాడు, ఆత్మను జీవింపజేస్తాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఒక మాట ఉంటుంది, 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కనుక ఈ శరీరము, ప్రాణము కూడా జీవించాలన్నా, ఆత్మ జీవించాలన్నా, మరి ఆదాము జీవించాలన్నా యేసుక్రీస్తే జీవింపజేయాలని అర్థం. కనుక భూమి మీద మానవుడు ఎవరైనా సరే పుట్టినది, కలిగినది ఆదాము నుండి శరీరము కలిగినప్పటికీ ఆ శరీరము జీవించాలి అని అంటే యేసుక్రీస్తు అవసరం. అందుకే ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము నిష్ప్రయోజనం. అది ఏమిటంటే ఆదాము నుండి కలిగిన ప్రాణం మాత్రమే, ఆదాము నుండి సంక్రమించినది. అదే అపోస్తుల కార్యం 17:26లో మనం చదువుకున్నాం, ఒక నుండి సమస్త జాతి మనుషులను ఆయన సృష్టించెను అంటది. సమస్త జాతి మనుషులు ఆదాములే. ఈ రోజుని సమస్త జాతి మనుషులు ఆదాము యొక్క గుర్తైనటువంటి శరీరము కలిగిన వాళ్లే. కనుక ఇక్కడ అపోస్తుడైన పౌలు ఒక మర్మము మనకి బయలుపరుస్తున్నాడు. ఆ మర్మం ఏంటంటే మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి, చేసే ప్రాణి కాదు. మళ్ళీ ఆయన జీవింపజేయలేడు, జీవం ఇచ్చాడంతే. ఆ జీవం అనగా శరీరం అనగా మనలో ఉన్నటువంటి అవయవ నిర్మాణం అంతా ఇచ్చినవాడు ఆదాము నుండి ఒకరి నుంచి తాత నుంచి మనవడు నుంచి ముత్తాతలు అలాగ వచ్చినాం, మనం జీవిస్తున్నాం. అది జీవించడానికి శరీరాన్ని ఇచ్చింది ఆదాము నుండే కలిగాం. అది మొదటి మనుష్యుడు, మొదటి ఆదాము. రెండవది ఏమిటంటే ఆత్మను, శరీరమును జీవింపజేయు వాడు యేసుక్రీస్తు. రెండవ కడపటి ఆత్మము, జీవింపజేయు ఆత్మ అయి ఉన్నాడు. అందుకే ఇందాక చదువుకున్న ఆత్మయే జీవింపజేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేనిచ్చు మాటలు, తర్వాత మాట ఉంది అక్కడ, నేనిచ్చు మాటలు 6:63 తర్వాత దాంట్లోనే ఉంటది. నేనిచ్చు మాటలు నేను మీతో చెప్పిన ఈ మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి, అవే జీవింపజేస్తున్నాయి, అవే నీ ఆత్మను స్థిరపరుస్తాయి. ఇది గమనించాలి వాక్య మర్మం. కనుక అపోస్తుడైన పౌలు ఒక్కడే మర్మయుక్తమైన క్రీస్తును మేము మరి సిలువ వేయబడిన క్రీస్తును మర్మముగా బోధిస్తున్నాం అంటాడు 9లో. మళ్ళీ మర్మముగా బోధిస్తున్నాను క్రీస్తును మేము జ్ఞానులైన వారి ఎదుట మర్మముగా బోధిస్తున్నాం అంటాడు 1వ అధ్యాయంలో. కనుక మర్మమైనటువంటి క్రీస్తును అపోస్తుడైన పౌలు రెండవ కడపటి ఆదాముగా ఇక్కడ చెప్పబడుతున్నాడు.
కనుక యేసుక్రీస్తు కడపటి ఆదాము ఎలాగయ్యాడు మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 44వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన ఒక మనిషి చనిపోయినాడంటే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి వాడు క్రీస్తులో ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతున్నాడు. ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్పాడంటే మృతులు ఎలాగ లేపుతారనే విషయం గురించి చెప్పుకొచ్చినటువంటి మాటలో కడపటి ఆదాము గురించి వివరించినటువంటి సందర్భం ఇది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరము ఎలాగున్నదో ఆత్మ సంబంధమైన శరీరము కూడా అలాగే ఉన్నది. ఈ రెండు విషయాలు గమనించాలి. మరి శరీరం వేరే ఆత్మ వేరే అనుకున్నప్పుడు ఆ శరీరాలు కూడా రెండుగా విభజించి చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. అది ఏమిటంటే ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆ 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు పౌలు గారే. ఈ మాటలనే చూడండి, 13వ వచనం 2:13 ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ దేవుని ఆత్మ నీ విషయములను బోధించుచున్నాము. అది కనుక ఆడికి తేడా ఉంది. దేవుని ఒప్పుకోడాడు. ప్రకృతి సంబంధమైన మనిషికి దేవుడు అవసరం లేదు. దేవుడు అవసరం లేనివాడు ఎవడంటే ప్రకృతి సంబంధమైన శరీరము కలిగిన మనుషుడు ఆదాము అని ఒక్క మాటలో చెప్పాలి. ఆదాములాగా శరీర సంబంధిగా ఉన్నటువంటి మనుష్యుడికి ప్రకృతి సంబంధమైనటువంటి మరి మనుష్యుడు అని పేరు పెట్టాడు. తర్వాత చూడండి 14, ఆత్మను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి గ్రహింపజాలడు. వాడు వెర్రివాడు అయిపోయినాడు గనక దేవుని విషయంలో ఎరగనివాడు. వెర్రివాడంటే ఎరగనివాడు, వివేచించనివాడు, తెలుసుకొననివాడు, దేవుని ఆత్మను తెలుసుకొనని వాడిగా అయిపోతాడు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కడపటి ఆదాము గురించి నేర్చుకుంటున్నాము గనక ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము కలిగి ఉన్నటువంటి ఆదాము ఈ రోజుని, ఆ రోజుని కాదు, ఈ రోజుని దేవుణ్ణి ఒప్పుకొని వాడుగా ఉన్నాడు. కనుక జీవించే ప్రాణి మాత్రమే వాడు, జీవిస్తున్న ప్రాణి మాత్రమే, జీవింపచేయువాడు యేసుక్రీస్తు. ప్రాణాన్ని ఆత్మను కూడా జీవింపజేయువాడు యేసుక్రీస్తు. ఆయన మాటలే మనకు ప్రాణము, ఆయన మాటలే మనకు జీవము, ఆయన మాటలే మనకు ఆత్మ అని మనం గ్రహించాలి. అందుకని ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని మరి ఇక్కడ చెప్తున్నాడు. కనుక మరి 45లో మనం ఇలాగ 2 ఆదాములు ఉన్నారో అలాగే 15:36లో ఒక మాట అంటాడు. యేసుక్రీస్తు వారికి ముందు, కడపటి యేసుక్రీస్తుకి చెప్పకముందు కొన్ని తారతమ్యాలు సృష్టిలో కూడా చెప్పాడు అపోస్తలుడైన పౌలు. 44వ అధ్యాయం 36వ వచనంలో, ఓ అవివేకి, కనుక ఇక్కడ శరీరము గురించి మాట్లాడుతున్నాను. నీవు చనిపోయిన తర్వాత నీ శరీరము విత్తాలి, విత్తితేనే శరీరం వస్తుంది, విత్తబడాలి. ఓ అవివేకి, సస్తేనే గాని వాటికి విత్తిన దానికి శరీరమును ఇచ్చును. మనిషి మాంసం వేరు, జంతు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, శాప మాంసం వేరు,
మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు. అది కనుక ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ముందు తారతమ్యంగా సృష్టిలో కూడా వేరువేరుగా దేవుడు నిర్ణయించాడు. అన్ని ఒకటే అని మూట కట్టుకుని ఖగోళం అంతా ఒకటే అని కాదు. దేని మహిమ దానికి ఉంది, దేని ప్రకాశము దానికి ఉంది. మన భాషలో చెప్పుకోవాలంటే దేని వెలుగు దానికి ఉంది, దేని ప్రకాశము దానికి ఉంది. కనుక దాని మహిమలు వేరే. సూర్యుడికి ఉండే మహిమ నక్షత్రాలకి లేదు, నక్షత్రాలకు ఉండే మహిమ మరి చంద్రుడికి లేదు. కనుక అలాగే ప్రతి దానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. ఆ మహిమ అనగా మనం వెలుగని చెప్పుకోవచ్చు, ఆ ప్రకాశమానము అని చెప్పుకోవచ్చు. కనుక అవి వేరువేరుగా ఉన్నాయి. కనుక ఆ వేరు ఉన్న దాన్ని నీకు గుర్తు చేస్తున్నాడు అంతే. దాని గురించి ఇప్పుడు నువ్వు ధ్యానం చేయవసరం లేదు, దాని మీద పెద్దగా ఆలోచించవలసింది. కానీ ఆ తారతమ్యాలు ఉన్నాయి, ఒకదానికి ఒకటి తారతమ్యం ఉన్నది. కనుక ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, జీవించు ప్రాణి అయినటువంటి మొదటి ఆదాముకు జీవింపజేయు ఆత్మ అయినటువంటి యేసుక్రీస్తుకు తారతమ్యం ఉన్నదిరా బాబు. ఆయన మొదటి ఆదామైనా, ఈయన కడపటి ఆదామైనా, ఆదాముకి ఈ ఆదాముకి భేదం ఉన్నది, మహిమ వేరు. ఆయన వేరే అని చెప్పడానికి మాత్రమే ఇంత వివరించాడు అపోస్తలుడైన పౌలు గారు. కనుక ప్రియులారా, ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మనము తప్పకుండా కడపటి ఆదాముని మనం ఎరగగలము, తెలుసుకోగలము, ఆయన గురించి మనము గ్రహించగలం. కనుక 43లో అంటాడు, ఇప్పుడు క్షయమైన ఈ ఆదాము యొక్క శరీరము చూసావా? ఈ శరీరము చనిపోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి బలహీనతను చెప్తున్నాడు, దాని యొక్క స్థితిని చెప్పి అది ఎలాగ లేపబడుతుందో చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మహిమ శరీరం కూడా మానవ శరీరము మహిమ వేరు, బలహీనత శరీరము, బలమైన శరీరము, అలాగే క్షయమైన శరీరము, అక్షయమైన శరీరము, ఘనహీనమైన శరీరము, మహిమ గల శరీరము వేరు అంటున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. కొత్త నిబంధన అంతా గ్రీకు నుండి అనువాదం చేయబడ్డది. గ్రీకులో మరి శరీర సంబంధమైనటువంటి దాన్ని కొయినోస్ అన్నాడు, కొయికోస్ అన్నాడు. అదే మరి ఇంకొక చోట ఏమన్నాడంటే, కొన్ని పత్రికల్లో న్యూకి కాన్ అన్నాడు. కనుక ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే, మరి వాటి వేరు వేరు అర్థాలు ఇచ్చే, వేరు వేరు భావజాలాన్ని ఇచ్చే పదాలు కనుక మనం ఈ మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం. గ్రీకులోకి ఎందుకు వెళ్ళాం మనం? గ్రీకు మనకేం అవసరం? మనకు వచ్చే గ్రీకు లేదు. వాటికున్న భావాలు వేరే, వాటికున్న అర్థాలు వేరే. కనుక దాంట్ని చెప్పడానికే ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం. కోయికోస్ అంటే మరి శరీర సంబంధి అని అర్థం. సుకినాన్ అంటే శరీర సంబంధి అనే అర్థం. కనుక ఆత్మ సంబంధిని న్యూమాటికాన్ అంటాడు. న్యూమాటిక్ అనేది వచ్చింది దాని నుండే, ఆత్మ సంబంధం. న్యూమాటిక్ రిలేషన్ వచ్చింది, ఆత్మ సంబంధం వచ్చింది అక్కడి నుంచే. కనుక న్యూరాలజిస్ట్ వచ్చింది అక్కడి నుంచే, వీళ్ళందరూ వచ్చింది అక్కడి నుంచే. ఆ గ్రీకు పదాన్నే ఈ రోజున ఇంగ్లీష్లో కూడా వాడారు. కనుక మానవుని యొక్క తత్వమును గురించి చెప్పబడినవి ఈ యొక్క న్యూరాలజిస్టులు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క తత్వము ఎలాగుంటుంది, శరీర తత్వము. అలాగే ప్రతి జీవికున్న శరీర తత్వాలు వేరే ఉంటాయి, వాటి మహిమలు వేరే ఉంటాయి, వాటికి ఉన్నటువంటి ప్రవర్తనలు వేరే ఉంటాయి, వాటికి ఉన్న స్వభావాలు వేరే ఉంటాయి, వాటికి ఉన్న స్థితిగతులు వేరే ఉంటాయి, వాటి యొక్క మరి ఆలోచనలు కూడా వేరే ఉంటాయని
చెప్పడానికి అపోస్తుడైన పౌలు బలహీనమైనది, బలమైనది, శక్తి అక్షయమైనది, క్షయమైనది, మరి ఘనహీనమైనది, మహిమ గలది అని చెప్పినాడు. కనుక మనము కావాలంటే మరి ఈ విషయాలన్నిటిని మరలా ఒకసారి 15వ అధ్యాయం 43 నుంచి చూసుకున్నట్లయితే క్లియర్గా అక్కడ చెప్పి ఆఖరి మాట అంటాడు, ఇందు విషయమై ఆదాము జీవించు ప్రాణి. ఎందుకు చెప్పాడంటే అలాగే మరి ఆదాము కూడా బలహీనమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి జీవి అని అనొచ్చు, ఒక మాటలో చెప్పాలంటే ప్రాణి అని అనొచ్చు. ప్రాణం ఉంటేనే జీవిస్తాడు, ప్రాణము లేకపోతే జీవించడు. ప్రాణము రక్తంలో పెట్టాడు, రక్తంలో ఉన్నది మనస్సు, మనస్సు అనగానే ప్రాణము అని అర్థం. కనుక ఈ ప్రాణము మనస్సులో మన రక్తంలో ఉన్నది కనుక జీవించు ప్రాణి అనే ఆదాముకు మాత్రమే ఉన్నది, కానీ ఆత్మ మాత్రము కడపటి ఆదాము మాత్రము ప్రాణమును జీవింపజేయు ఆత్మ. కనుక శరీరం మానవునికి 3 భాగాలు ఉన్నాయని మనకు తెలుసు, శరీరము, మనసు, ఆత్మ. శరీరము మనకు కనిపించేది, దృశ్యమైనది. మనస్సు అదృశ్యమైనది, కనిపించదు. అది ఆత్మ అదృశ్యమైనది, అది కూడా కనిపించదు. దృశ్యమైన శరీరములో 3 భాగాలుగా దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటిది శరీరము, రెండవది మనసు, మూడవది ఆత్మ. ఈ 3 కలిపితేనే మరి జీవిస్తున్నటువంటి ఈ మనుష్యుడు అయి ఉంటాడు. కనుక ఈ మనుష్యుడు కనుక ఆత్మను ముఖ్యంగా చెప్పుకోవాలంటే మరి శరీరమును ఆత్మను కలిగి జీవిస్తున్నాడు. కనుక శరీరము ఆత్మల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆత్మ మాత్రమే అదే జీవింపజేస్తుంది. ఎప్పుడైతే ఆత్మ అనే యేసుక్రీస్తు ఆత్మ ఇచ్చిన దేవుడు ఆ ఆత్మను తీసుకున్నప్పుడు మనిషి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడు, విడిలిపోతుంది. ఆత్మ శరీరము నుండి విడిచిపోవటమే, వేరవటమే మానవుని యొక్క చనిపోవట, మరణము అంటాం మనం. కనుక గమనించాలి, ఇక్కడ అపోస్తుడైన పౌలు చాలా మర్మయుక్తంగా, చాలా లోతైన మర్మాలతో ఈ మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ సరిగ్గా ధ్యానం పెడితే సరిగ్గా అర్థమవుతుంది. ఇది చాలా చిన్న మాటలే ఇవి. కనుక 49లో ఒక మాట అంటాడు, మొదటి మనుషుడు భూ సంబంధి అయి, మొదటి మనుష్యుడు మట్టి నుండి పుట్టినవాడు, మట్టి నుండి ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధి ప్రకారము కూడా ధరించుకుందము అంటాడు. కనుక మనం ఎలాగ జీవిస్తున్నామో, ఆదాము ఇచ్చిన శరీరము నుండి మన తాతల ముత్తాతల నుంచి ఆదాము కాడి నుంచి వచ్చిన ప్రతి జాతి మనుషుడు ఎలాగ జీవిస్తున్నాడో, ఆయన ఇచ్చినటువంటి శరీరాన్ని తల్లి గర్భంలో ధరించుకుని ఈ లోకంలో జీవిస్తున్నాడో, అలాగే క్రీస్తు అనే ఆత్మను, క్రీస్తును ధరించుకున్న వాళ్ళముగా ఆయనను ధరించుకుందాము అని ఇక్కడ 49లో అంటున్నాడు. రోమపత్రిక 8:29లో ఎలా ధరించుకుంటామంటే అపోస్తుడైన పౌలు అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, జ్యేష్ఠుడగినట్లు స్వరూప్యము, ఆయన స్వరూప స్వభావం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మళ్ళీ ఇంకో శరీరాన్ని ఎవడో ఇంకొక మనిషిని పుట్టించడు, కానీ ఆయన స్వరూప స్వభావం మార్చుకోవాలి, ఆయన స్వభావాన్ని మార్చుకోవాలి. కనుక ఆయన స్వభావం మారాలి. కనుక యేసు మళ్ళీ చదవమది, జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారి తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను, వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు. కనుక వాళ్ళ స్వరూపులకు మార్చటానికి ఒక ప్రణాళిక, ఒక సంకల్పం, ఒక పిలుపు ఇచ్చాడు. లేకపోతే ఈరోజు నువ్వు నేను రక్షణ పొందామంటే నీ యొక్క మంచి క్రియలో, లేకపోతే నీకున్న బుద్ధో కాదు. ఏదో బుద్ధి వచ్చి నేను
దేవుని నమ్ముకున్నాను బుద్ధి వచ్చి దేవుణ్ణి నమ్ముకోలేదు అనేది కాదు. మరి ఏమిటంటే కేవలం ఆయన యొక్క మరి ఏర్పాటు. నువ్వు క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా యేసుక్రీస్తుని ధరించుకున్నావు, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, ఆయన కృప కింద ఆయన ఆశీర్వాద కింద ఉన్నావంటే కేవలం ఆయన సంకల్పం మాత్రమే, ఆయన ప్రణాళిక మాత్రమే, ఆయన మరి చిత్తం మాత్రమే. కనుక ఎవరిని ఎన్నుకున్నాడో వాళ్ళు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఎవరిని నిర్ణయించుకున్నాడో వాళ్ళని తన కుమారుడైన యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి వాళ్ళని మార్చాడు. కనుక ప్రియులారా గమనిద్దాం, ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. అలాగే 1 యోహాను 3:2 ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మట్టికి దేవుని పిల్లలమే. బాగానే నడిచిపోతుంది కాలం. దేవుడు మన పిల్లలుగా చేసుకుని తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి మనకు మారు మనసు ఇచ్చి రక్షణ ఇచ్చి బాప్తిసం ఇచ్చి నడిపిస్తాడు. మంచిదే. కానీ ఆయన ఆశీర్వాదాలు పొందుతాను. తర్వాత మిగిలిన కాలం ఉన్న చూసావా నీ జీవితంలో, అప్పుడు ఏమై ఉంటామో నీకు ఇప్పుడు తెలియదు అంటున్నాడు. మళ్ళీ చదవమ్మా మాట. ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు మనమును ఉందుము. ఆయన రెండవ రాకడలో మన ప్రత్యక్షత, మన యొక్క ప్రత్యక్షత బయలుపరచబడుతుంది. మన యొక్క ప్రత్యక్షత మరి తెలుస్తుంది. గమనిందాం మనం. కనుక మనము ఈ రోజున ఈ విధంగా క్రైస్తవులుగా జీవిస్తున్నాం. కానీ రేపు పొద్దున్న క్రీస్తు వచ్చే వరకు మనం నిలబడతామా? ఆయన ఆత్మీయులుగా ఉంటామా? ఆయన శరీరము, ఆయన మన శరీరము సమరూపము కలిగిన క్రీస్తు శరీరము మహిమ గల శరీరముగా మార్చబడుతుందా? ఆ యొక్క ఘనహీనమైన మన శరీరము ఘనమైన శరీరముగా మహిమ గల శరీరముగా మార్చబడుతుందా? ఒక్కసారి అక్షయమైన శరీరంగా మార్చబడాలి. ఇది క్షయమైన శరీరం, పడితే కుళ్ళిపోద్ది. కానీ అప్పుడు శరీరానికి అవధులు లేని శరీరం. యేసు ప్రభు వారు కూడా ఆ మహిమ గల శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆయన మరి తలుపులు వేసినప్పుడు కూడా ఇంట్లోకి వచ్చేసాడు. అది మహిమ గల శరీరం యొక్క స్థితి. అదే స్వరూప్యము అన్నాడు, సమరూపము అన్నాడు. స్వరూప్యం అంటే ఆయన సమరూపంలోకి మార్చబడాలి, ఆయన మహిమ గల శరీరంలోనికి మార్చబడాలి. ఆకాశంలోకి ఆ శరీరంతో ఎత్తబడ్డాడు ఆయన. ఆ శరీరంతో నువ్వు కూడా నేను ఎత్తబడాలంటే ఇప్పుడు బయటపడదు. నీ యొక్క బండారం కానీ, నా యొక్క కాలక్షేప జీవితం కానీ, మరి ఆచార జీవితం కానీ ఎప్పుడు భయపడుతుందంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలోనే నీ నిజస్వరూపం బయటపడుతుంది. నీ స్థితిగతులు ఏంటి బయటపడతాయి. అప్పుడు బయటపడుతుంది నీ యొక్క పరిస్థితి ఏంటి అనేది. కనుక ఆయన ఉన్నట్టు నువ్వు ఉన్నట్లయితే కడపటి ఆదాము యేసుక్రీస్తుని ఎరిగి ఆయన ధరించుకుని జీవిస్తున్నటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడు నిన్ను క్రైస్తవుడు అని చెప్పొచ్చు. రక్షణ అనేది ఎలా బాప్తిసం తీసుకున్నంత అంటే రక్షణ కాదు, మరణ పర్యంతం వరకు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములు అంటాడు. ప్రకటన 2:10 చెరలో వేయబోచున్నాడు. ప్రాణము వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షింపబడతాడు. కనుక ఇప్పుడు రక్షణ అయిపోలేదు నీకు. ఏదో బాప్తిసం తీసుకున్నాను, నేను క్రైస్తవుడిని అయిపోయాను, నేను జీవించేస్తున్నాను, దేవుని ఆశీర్వాదాలు నాకు వచ్చేస్తాయి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి నువ్వు అనుకుంటావు. కానీ మరి యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట ఏమిటంటే నీ యొక్క జీవితం ఇప్పుడు కాదు. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు రెండవ రాకడలో, ప్రభు యొక్క రాకడలో నీ నిజస్వరూపం బయటపడుతుంది. నువ్వు మొదటి ఆదామును ధరించుకున్న ప్రకారము రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పకోకుండా నువ్వు కూడా ఆయనలాగే మారిపోతావు. ఆయన స్వరూప్యంలోనికి మారిపోతావు. ఆయనకున్న మహిమగల శరీరాన్ని ధరించుకుంటావు. కనుక గమనిందాం మనం ఆ విషయాన్ని. మరి అదే ప్రభు అయిన అపోస్తుడైనటువంటి పౌలు మనకు చెప్పదలిసినటువంటి విషయం. కనుక ఇక్కడ
47లో ఒకటి మట్టి ఉన్నది. ఇక్కడ 2 సంబంధాలు ఇచ్చాడు. 47లో 15:47 మొదటి మనిషి భూ సంబంధి. ఇక్కడ భూమి మట్టికి మాత్రమే సంబంధి ఆదాము. మనుషుడు కూడా ఈ భూ సంబంధమైన మనిషిగా ఉండకూడదు కనుక ఇక్కడ విడిచిపెట్టకూడదు. ఇక్కడతోటే జీవితం ఆగిపోకూడదు. జీవితం మీద ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో శరీరాలు కలిగినటువంటి జీవులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇక్కడతోటే పరిమితం లేవు. ఈ మనిషి మట్టికి మాత్రమే పాత్రుడైపోతే పుట్టినా గిట్టినా ఫలమేమి అని ఉన్నది. వాడు యేసుక్రీస్తుని ధరించుకుని క్రైస్తవుడిగా తీర్చబడకపోయినట్లయితే వాడు బ్రతుకు వ్యర్థమని చెప్తున్నాడు. మొదటి మనుష్యుడు మట్టి సంబంధి పుట్టినటువంటి కలిమును ధరించుకున్నవాడు. రెండవ మనుషుడు అతడు ప్రకృతి సంబంధం అంటే ప్రకృతి సమస్యలు ఎలా జీవిస్తాయో అలాగే వీడు కూడా బ్రతకడానికి మాత్రమే తిండి నీరు జీవించే ప్రాణి అన్నాడు. ఒక మాటలో అన్నాడు. ప్రకృతి సంబంధమైన గాడు ఆత్మ సంబంధ విషయాల్ని మనం తెలుసుకోవడానికి వాడికి దేవుడు అవసరం లేదు. వాడు కేవలము మాతృడు అనగా రక్తమాంసాడు మాత్రమే అయి ఉంటాడు. కనుక ప్రియ సహోదరుడా, జీవించు నరమాత్రుడిగా బ్రతుకుతున్నావా, లేకపోతే రెండవ ఆదమైన క్రీస్తును బ్రతుకుతున్నావా? ఈ మాటలు నీకు ధ్యానం చేయటానికి దేవుడు ఈ రోజును గుర్తు చేస్తున్నాడు. కనుక మన ఆత్మను మన శరీరాన్ని జీవింపజేస్తున్నటువంటి యేసుక్రీస్తుని ఎరుగుటయే మానవునికి నిత్య జీవం. అంటే ఇక్కడ విడిచిపెట్టబడడు, అక్కడికి మరి లేపబడతాడు అని అర్థం. ఆయన ఎత్తబడతాడు, క్రీస్తు లాగా ఉంటాడు. క్రీస్తుతో కూడా ఉండటానికి, ఆ పరలోకవాసిగా ఉండటానికి మరి ఈ రోజునే కడపటి ఆదాము, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తుని ధరించుకొని యేసుక్రీస్తు లాంటి స్వభావం కలిగి యేసుక్రీస్తు నడవడిక, మాట, ప్రవర్తన, ప్రేమ, దయ, జాలి, కనికరము ఆయనకున్నటువంటి స్వభావం అంతా కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తును ధరించుకున్నవాడుగా ఉంటావు. యేసుక్రీస్తును ధరించుకున్నవాడు ఏ విధంగా ఉంటాడో కొన్ని మాటలు చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో యోహాను 5:21 తండ్రి మృతుల నుండి క్రీస్తును ఎలాగ లేపెనో అలాగే కుమారుడును చనిపోయిన వాటిని లేపే అధికారం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డది. కడపటి ఆదాము మరి తండ్రి కలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడు గనక ఆయనకు కూడా అధికారం ఉన్నది. ప్రియ సహోదరు, ఆయన ధరించుకుని ఆయన రూపంలో ఆయన స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే రేపు నిన్ను లేపగలిగినటువంటి శక్తిమంతుడది. కొలసి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మనకి జీవము జీవింపజేసే క్రీస్తు ప్రత్యక్షమైపోయినప్పుడు అది మనము కూడా ఆ మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము అంటాడు. కనుక మనం ఆయన జీవం మనం కూడా జీవిస్తున్నామంటే ఆత్మానుసారంగా జీవించాలి. శరీర సంబంధిగా జీవించినప్పుడు పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా మనము బ్రతకాలి. ఆత్మ సంబంధిగా మనం జీవించాలి. కనుక గమనిందాం. కనుక అక్కడ ఒక మాట ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 అయినను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము జేలుకొని. అలాగే 12లోకి వెళ్ళి ఒకసారి
ఇట్లుండగా ఒక్క మనుషుడైనటువంటి ఆదాము ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరికీ ఆ యొక్క మరణము, ఆ శరీర సంబంధమైనటువంటి ఆదాము స్థితి తప్పలేదు. ఆదాము ఎముకలు ఇంకా ఉన్నాయని ఇప్పుడు సైంటిస్టులు తీస్తున్నారు. భూగర్భ శాస్త్రవేత్తలు తీసి ఇవి ఆదాము ఎముకలు అని తీస్తున్నారు. అంటే శరీరం ఏమైపోయింది? కుళ్ళిపోయింది. కానీ అది క్షయమైనది అయిపోయింది. అక్షయమైన శరీరం. యేసుక్రీస్తు శరీరము సమాధిలో లేదు. ఈ రోజు వరకు యేసుక్రీస్తు సమాధిలో లేడు. ఎందుకంటే అది అక్షయమైనటువంటి శరీరం, మహిమగల శరీరము కనుక అది ఘనమైన శరీరం, ఘనహీనమైన శరీరము కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇంకా ఆదాములాగే బతుకుతున్నావా? మొదటి ఆదాములాగే జీవించు ప్రాణివైనట్లయితే ఈ రోజు నుంచి అయినా ఆలోచన చేసుకో, నాది రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు జీవము నాలో ఉందా? యేసుక్రీస్తులాగా నేను బ్రతకగలుగుతున్నానా? ఆయన చెప్పిన మాటలే నాకు జీవము, ఆయన వాక్యానుసారమైన జీవితమే నాకు యేసుక్రీస్తును ధరించుకొనుట, యేసుక్రీస్తును కలుగుట, క్రీస్తులా జీవించట అని ఎరిగినట్లయితే తప్పకోకుండా నీవు ఆ విధంగా జీవిస్తావు. కనుక ఫిలిప్పీ పత్రికలో కూడా అంటాడు 3వ అధ్యాయం 21వ వచనంలో, సమస్తమును శక్తిని బట్టి తన మహిమ గల శరీరం, మనకు శరీరం ఎంత అంటే దీన శరీరం, ఇది ఈ దీన శరీరాన్ని మహిమ గల శరీరముగా మార్చగలడు. ఆయన మహిమ గల శరీరముగా మార్చగల శక్తిమంతుడు. అందుకే అన్నాడు ఆయన్ని జీవింపజేయు ఆత్మ అని. జీవింపజేయు ఆత్మ అంటే మహిమ శరీరముగా మార్చగల సమర్థుడు. తండ్రి ఏ విధంగా మరణించిన వాడిని లేపగలుగుతాడో అలాగే కుమారుడు కూడా మరి మరణించిన వారిని, నాశనానికి వెళ్తున్న వారిని క్షయమైన శరీరాల నుండి క్రీస్తు సమరూపం కలిగిన శరీరాలుగా మార్చగలడు. అది మనం గమనించటానికే మరి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఇంకా ఆఖరి మాట ఉంది అక్కడ 21లో, సమరూపము కలిగినది. ఆయనకి ఎటువంటి శరీరం ఉందో మన శరీరము అటువంటిదే ఉంటుంది. ఆయనకి ఎటువంటి శరీరము ధరించుకున్నాడో మనము కూడా అటువంటి శరీరాన్ని ధరించుకుంటామని అర్థం. ఆయన లాగా మారతాము. అందుకే అప్పుడే క్రైస్తవులం. లేకపోతే మనం క్రైస్తవులం కాలేము, క్రైస్తవులుగా మనం జీవించలేము. ఇక యోహాను దీన్ని ప్రత్యక్షంగా సూచనగా మనం చెప్పుకోవాలి అంటే ఒక నిదర్శనం, మరి ఒక మాట యేసు ప్రభు వారు మరి బేతనియా మార్తా మరియల సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 మరలో ఒకసారి ధ్యానం చేద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును అంటే ఇక్కడ చనిపోవచ్చేమో కానీ ఇంకో దిక్కును బ్రతుకుతావు. కనుక తండ్రికి ఏ విధంగా చనిపోయిన వారు లేపే ఒక గొప్ప ధన్యత ఉన్నదో అలాగే కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారికి కూడా యేసుప్రభు వారు చెప్పారు తన సువార్తల్లో. కనుక ఆయన పాపాలు క్షమించే అధికారము, ఆయన లేపే అధికారము, ఆయన బ్రతికించే అధికారము. అందుకే అక్కడికి వెళ్ళి పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అన్నాడు. జీవాన్ని జీవింపజేయవాడిని ఈ లోకంలో నేనే, చనిపోయిన వాడిని తిరిగి పునరుద్ధానం చేసేవాడిని నేనే, నా ద్వారానే పునరుద్ధానం అంటున్నాడు యేసుక్రీస్తు. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఆయనలో ఉన్న గొప్పతనంలో పునరుద్ధానం చాలా గొప్పనది. కనుక ఆ పునరుద్ధానమును నేనే అంటున్నాడు. కనుక 26లో చూడమ్మా, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చచ్చిపోడు. దాన్ని ఏమంటావంటే మరి ఎన్నటికి చనిపోన దాన్ని ఏమంటారంటే నిత్య జీవము అంటారు. నిత్య జీవము అంటే ఎప్పుడు బ్రతికి ఉండుటాన్ని నిత్య జీవము అంటారు. ఎప్పుడు బ్రతికుంటాడు, చావు లేని వాడిని నిత్య జీవము అంటారు. దాన్నే నిత్యత్వము అంటారు. మన వాళ్ళు ఏమంటారు, దాన్ని పరలోకం అంటారు. లేకపోతే ఏమనుకున్నా నిత్యము జీవింపజేస్తాడు. కడపటి ఆదాముకున్నటువంటి గొప్ప శక్తి ఏమంటే ఆయన
యందు విశ్వాసం ఉంచి ఆయన స్వారూప్యములకు మార్చబడి ఆయన శరీరాన్ని ధరించుకున్న ప్రకారమే ఆయనను ధరించుకున్నట్లయితే మనము నిత్య నివాసానికి వారసత్తులు అవుతాము, నిత్య కృపకు పాత్రులు అవుతాము. ఎప్పుడు ఆయన చెప్తున్నాడు. ఇంకొక మాట, అందుకే యేసుప్రభువారు 14 అధ్యాయం యోహాను సువార్త 6లో అంటాడు, నేనే మార్గమును జీవమును, నేనే ప్రాణమును, నేనే మార్గమును జీవమును, తండ్రి వద్దకు జారలేడు. కనుక రేపు వెళ్ళాలనుకున్న కడపటి ఆదామే అవసరం. ఫస్ట్ ఆదాం పని అయిపోయింది, భూమి మీద శరీరాన్ని ఇచ్చాడు, అయిపోయింది మొదటి ఆదాం పని. రెండవ ఆదామే ఈ లోకంలో నిన్ను జీవింపజేస్తున్నాడు, నన్ను జీవింపజేస్తున్నాడు. అది నాకే మార్గం, మనకి ఆయనే జీవం, మనకి ఆయనే సత్యం, ఆయన మాటలే సత్యం. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నా మాటలే సత్యము, నా వాక్యమే సత్యం అన్న యేసుక్రీస్తు ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు, ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎంత దానం ఇచ్చినా, ఎంత యాగాలు చేసినా, ఏమి నైవేద్యాలు దూప నైవేద్యాలు చేసి నీ శరీరమును చిరగొట్టుకుని నలగొట్టుకున్నా కానీ నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. కానీ క్రీస్తు లేకుండా, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు లేకుండా నీవు నిత్యత్వానికి వెళ్ళలేవని ఒక గొప్ప మాటను, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కనుక ఆఖరిగా 2 మాటలు చూసుకుందాం దీని గురించి. పరలోక సంబంధుల గురించి మనం నేర్చుకుంటున్నాం. పరలోక సంబంధులు కావాలంటే కడపటి ఆదామైన యేసుక్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి, ఆయన్ని ధరించుకోవాలి. మొదటి ఆదామైనటువంటి ఆదాము యొక్క శరీరాన్ని ధరించుకుని ఎలాగ బ్రతుకుతున్నామో అలాగే క్రైస్తవుడిగా, క్రీస్తును నమ్మిన వాడుగా క్రీస్తును అనే కడపటి ఆదామును ధరించుకొని జీవించాలంటున్నాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, రాబోయే యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. కనుక రేపు నిన్ను నన్ను అక్కడ కూర్చుండబెట్టే ధన్యత ఇంకా కొద్దిగా ఉంది. వీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మర్చిపోకండి, నీ మంచి కార్యాలు, నీ గొప్ప కార్యాలు, నీ యొక్క పరిశుద్ధ జీవితం అని నువ్వు గర్విస్తే వ్యర్థం. అది యేసుక్రీస్తు కృప లేకపోతే నువ్వు నేను రక్షింపబడం. అసలు ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన శరీరంలో ఉన్న రక్తాన్ని, ప్రాణాన్ని నీ ప్రాణానికి పెట్టకపోతే నువ్వు రక్షింపబడవు. ఆయన ప్రాణము నీలో ఉన్న దుర్నీతిని కడిగా తీర్చింది. అది క్రీస్తు ఈ గొప్పతనం కాదు. 6వ వచనములు అంటాడు, కనుక ఎవడును అతిశయించా వీలు లేదు. తర్వాత మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ఎందుకు క్రీస్తులో నిన్ను కడిగాడు, శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు తెలుసా? సత్క్రియలు చేయటానికి ముందుగా సిద్ధపరిచాడు. ఈ విధంగా చేస్తే, ఈ పనులు చేస్తే, అందుకే మరి ద్వితోపదేశ కాండంలో మరి 32లో కూడా అంటాడు, అన్ని చదవవసరం లేదు చెప్పేస్తా, ఆజ్ఞలన్నీ అనుసరించినట్లయితే, నా ఆజ్ఞలన్నీ అనుసరించినట్లయితే భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు వస్తుంది. కనుక మనకు కూడా ఈ రోజున క్రైస్తవుడిగా ఉండటానికి కూడా మరి అనేకమైనటువంటి సత్క్రియలు, వాక్యానుసారంగా, సత్ అంటే వాక్యము, క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు చేసేటకై నిన్ను క్రీస్తునందు సృష్టించిన పని మనం. కనుక క్రీస్తునందు సృష్టించిన పని మనం అంటే ఆయన చేతి పని అయినటువంటి, ఆయన రూపించినటువంటి రూపం. కుమ్మరి చేతిలో కొండ ఏ విధంగా రూపింపబడ్డదో నువ్వు కూడా క్రీస్తు చేతుల్లో రూపింపబడిన రూపము కలిగిన వాడవు. మర్చిపోతున్నావేమో, నీ రూపాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ రూపాన్ని వికృతంగా తయారు చేసుకుంటున్నావు, నీ స్వభావాన్ని మార్చుకుంటున్నావు.
క్రియలు మార్చుకుంటున్నావు. నీ సత్క్రియలు మానేసి దుర్క్రియలు చేసి దుష్ట క్రియలు చేసి అపవాదిని అనుసరించి జీవించి కేవలం నరమాత్రుడిగా జీవించి చనిపోతున్నావు. నువ్వు నీకు ఇచ్చిన కృపను కోల్పోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించుకో. అందుకే అంటాడు కొలసీ పత్రికలో ఆఖరిగా అంటాడు, ఆఖరిగా 3:1-3, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ దేవుడు ఆయన ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎలా అనగా అది దేవుడు అకౌంట్ లోకి వెళ్ళిపోయింది నీది. ఎప్పుడు రక్షణ పొందావో నీ అకౌంట్ చేంజ్ అయిపోయింది. మొదటి ఆదామైనటువంటి మొదటి మనుష్యుని అకౌంట్ లో నుంచి నీది కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ దాచాడంటే లాకర్ ఎవరంటే దేవుడు. లాకర్ ఎవరు? దేవుడు. దేవుడిలో దాచబడ్డాడు. నువ్వు క్రీస్తునందు ఉన్నట్లయితే నిన్ను లాకర్లో భద్రపరిచాడు. దేవుడనే లాకర్లో నిన్ను భద్రపరిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఖాతాలో నుంచి. కనుక నీ జీవం ఇప్పుడు ఇక్కడ లేదు. నువ్వు క్రీస్తునందు జీవించి కడపటి ఆదాముని ఎరిగి జీవించినట్లయితే, ఆయన స్వరూప్యంలోకి మార్చబడి జీవించినట్లయితే నీ జీవము ఆయనలో దాచబడి ఉన్నది. ఇంకో మాట ఉంటుంది కింద, మనకు జీవమై ఉన్న క్రీస్తు ఆయన ప్రత్యక్షపడి రెండవ రాకడ దినాలు వచ్చేస్తున్నాయి. ప్రియ సహోదరి సంగమా, ఆలోచించు, ఇంకా ఆలోచించు. కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమవుతామంట? అడినప్పుడు మహిమయందు ప్రత్యక్షపడతాం. ఆయన ఎక్కడున్నాడో, ఆయన ఏ మహిమలో ఉన్నాడో యేసుక్రీస్తు, ఆ మహిమలో కూడా నువ్వు ఉంటావు. అందుకే యేసు ప్రభు 17లో చదవద్దు కానీ యోహాను సువార్త 17లో అంటాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చిచున్నాను. వీరు నీ యందు నా యందు నమ్మకం ఉంచారు గనక నా మహిమ ఏదుందో వీళ్ళకి ఇస్తున్నానయ్యా. ఈ మహిమ కలిగిన వాళ్ళగా ఈ భూమి మీద మరి నా స్వరూప్యంలోకి జీవించినట్లయితే వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు నేనున్న చోట ఏ మహిమలోకి నేనున్నానో ఆ మహిమలో కూడా వీళ్ళు ఉంటారని నేను నమ్ముతున్నానయ్యా. వాళ్ళ కోసం జ్ఞాపకం చేసుకో, వాళ్ళని విడిచిపెట్టకయ్యా. వాళ్ళని తిరిగి నీ దగ్గరికి ఆ మహిమలో చేర్చుకోవయ్యా. ఏ మహిమ నుండి అయితే ఈ మట్టి శరీరాల్లోనికి పంపించావో ఆ మట్టి శరీరం ద్వారా జీవిస్తున్న వీళ్ళు మహిమావంతుడైన క్రీస్తు అనే కడపటి ఆదామును ధరించుకొని క్రీస్తు అయినటువంటి క్రైస్తవులుగా జీవించినట్లయితే ఆ మహిమలో ప్రవేశించే అర్హత ఉంటుంది కదయ్యా. కనుక వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు అనునిత్యము తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ప్రియ సహోదరి సహోదరుడా నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయము యోహాను సువార్త మీరు ఇంటికాడ చదువుకోండి. ఆయన కోరింది అదే దేవుణ్ణి, తండ్రి నా మహిమ వీళ్ళకి ఇచ్చాను, నాకున్న స్థానం వీళ్ళకు కూడా ఇవ్వండి అయ్యా. వీళ్ళు నన్ను నమ్మారయ్యా, నా మాటలు నమ్మారయ్యా, నా మాటలు విశ్వసించారయ్యా, వీళ్ళు చచ్చిపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, నా స్వరూపంలోనికి మార్చబడ్డారు. కడపటి ఆదాము యొక్క రెండవ ఆదాము యొక్క స్వరూపాన్ని ధరించుకుని క్రీస్తు అనేబడే క్రైస్తవులుగా జీవిస్తున్నారయ్యా. కనుక వీళ్ళని జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి. కనుక యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించిన తండ్రి నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నిరీక్షించట్లేదు, ఆయనే నీ కోసం నిరీక్షిస్తున్నాడు. స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళిన పిల్లలు తిరిగి రాయే వరకు తల్లిదండ్రులు ఎలాగ ఎదురు చూస్తారో ఈ లోకంలో పంపించిన దేవుడు నీ కోసం నా కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఎప్పుడు వస్తాడు ఈ కుమారుడు, ఏం చేస్తున్నాడు? అనునిత్యము ఆయన యొక్క చూపు నీ మీద నా మీద ఉన్నది. ఏ విధంగా నువ్వు పోగొట్టుకుని భ్రష్టమైనటువంటి కేవలము నరమాత్రుడైనటువంటి మొదటి ఆదాములాగా జీవించినట్లయితే నీ జీవితం నా జీవితం వ్యర్థమే. ఈ లోకం శాశ్వతం కాదు, ఇది ఉన్నది ఏది శాశ్వతం కాదు. ఈ రోజున ఉంటుంది, రేపు పోతుంది. ఇది వ్యర్థమైన జీవితం కోసం ఎన్నో ప్రయాసపడుతున్నాం. మరి ఆ కడపటి ఆదామైన యేసుక్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడటానికి నీ ప్రయాస ఏంటి? నీ యొక్క ప్రయత్నం ఏంటి? నీ యొక్క ఆసక్తి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకో. దేని మీదో ఆసక్తులు చూపుతున్నావే, దేని మీదో ఆశలు పెట్టుకుంటున్నావే, ఏది నిలవదు.
నీ భర్త నిలవడు, నీ భార్య నిలవడు, నీ పిల్లలు నిలవడు, ఈ లోకంలో ఉన్నది ఏదీ నిలవదు. కానీ కడకు మిగిలేది క్రీస్తు ప్రేమ మాత్రమే. ఆ ప్రేమే నిన్ను నిత్యత్వానికి చేరుస్తుంది. ఆ ప్రేమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. యుగ యుగాల జీవించులాగన నిన్ను నిత్య జీవములోనికి నడిపిస్తున్న ఆ కడపటి ఆదాముని గురించి ఒక్కసారి తెలుసుకో. కడపటి ఆదామని పేరు క్రీస్తుకు అందుకే వచ్చింది. ఎందుకనంటే ఆ ఆదాము ప్రాణమిస్తే ఈ ఆదాము నాడు. ఆ ఆదాము శరీరాన్ని ఇస్తే ఆ శరీరాన్ని స్వస్థపరుస్తున్నది కడపటి ఆదాము. ఆ ఆదాము మరి నీకు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి స్థితిని కలగజేస్తే ఈ ఆదాము నిత్యత్వ స్థితిని కలగజేస్తున్నాడు. ఒక్క సహోదరి సహోదరుడా, ఏ విధంగా నువ్వు చెడిపోతున్నావు? సింపుల్ విషయం ఇది. ఇదే భారమైంది కాదు, ఇది నీకు అయింది కాదు. నువ్వు లోకం మీద పెట్టుకుంటున్నావే ఆ ఆశలు, అవన్నీ కూడా ఏది కావాలనో మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఎరుగు, తర్వాత ఏమి కావాలనో పరలోక తండ్రికి తెలియదన్న యేసుక్రీస్తు మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా గురించి ఎరిగిన తండ్రి మీ గురించి కూడా ఎరుగునయ్యా. నన్ను నా ప్రియకుమారుడు అని ఎలాగన్నాడో మిమ్మల్ని కూడా కుమారులుగా అంటానికి ఆయన ఇష్టపడ్డాడు. జ్యేష్ఠ కుమారుడిగా నేనున్నట్లయితే నా తర్వాత కుమారులు దేవునికి మీరే అవుతారు. కనుక మరి ఆ కడపటి ఆదాముని ఎరిగి ఆయన జీవాన్ని కలిగి ఆయన స్వరూప్యాన్ని కలిగి ఆయన యందు మనముండి ఆ నిత్యత్వ వారసత్వం పొందుదాము. అట్టి ధన్యత కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు అనుగ్రహించును గాక.